ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జాను పద. ఇదేంటి హాస్పిటల్ కని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు? మనకి ఫుడ్ పాయిజన్ అయింది ఇక్కడే కదా, అందుకే ఆ ఫుడ్ ఏంటో ఆ పాయిజన్ ఏంటో తెలుసుకుందామని వచ్చాను. నిజంగా ఫుడ్ పాయిజన్ గురించి మాట్లాడడానికేనా, లేక నేను ఇంజెక్షన్ చేశానని డౌట్ ఏమైనా వచ్చిందా? పజ్జాను, మేడం వాళ్ళేంటి మళ్ళీ వచ్చారు? ఏం కావాలి సార్? మేనేజర్ ఎక్కడా? మేనేజర్ ఎక్కడా? లోపల ఉన్నారు సార్. పిలువు మీ మేనేజర్ని. సార్, మేము నిన్న ఈ రెస్టారెంట్లో సూప్ తాగాం. ఓకే సార్. సేమ్ రిపీట్ చేయమంటారా? ఎందుకు? ఈసారి డైరెక్ట్గా మార్చరీకి పంపిస్తావా? అదేంటి సార్ అలా అంటున్నారు? మరి ఇంకెలా అనమంటావు? మీ రెస్టారెంట్ బాగుంటుందని ఆన్లైన్లో వెతుక్కుని మరి ఇక్కడికి వస్తే మా ఇద్దరికి ఫుడ్ పాయిజన్ అయింది. హూ ఈజ్ రెస్పాన్స్ ఫర్ అస్? ఏంటి, ఫుడ్ పాయిజన్ అయిందా? దిస్ ఇస్ ఇంపాసిబుల్. ఇప్పటి వరకు ఇలాంటి ప్రాబ్లం అస్సలు జరగలేదు. మరి మాకెలా జరిగింది? ఇవాళ వీడైపోయాడు. సరేంటి చిన్న విషయాన్ని ఇంత సీరియస్గా తీసుకున్నారు? చెప్పు, ఎవరికి రాని ప్రాబ్లం నీ రెస్టారెంట్లో మాకెలా వచ్చింది? ఇందాకటి నుంచి చూస్తున్నాను. అసలు మీరు వచ్చింది ఈ రెస్టారెంట్కేనా సార్? ఏంటి? అస్సలు మీరు మా రెస్టారెంట్కే రాలేదు అంటున్నాను. చూసావా జాను, మనం ఈ రెస్టారెంట్కే రాలేదంట. వచ్చాం కదా సార్. రాలేదు. ఓకే, వచ్చామో లేదో నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా, ఫుటేజ్ చూపించు. ఓపెన్ చెయ్యి. ఇవాళ మూడింది వీడికి. చెయ్యి, ఓపెన్ చెయ్యి. ఓకే సార్, రండి సార్ చూపిస్తాను. రాజాను, ఏం జరుగుతుందో ఏంటో. వామ్మో, తులసి నిజంగా ప్రెగ్నెంట్ అయితే గనక దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలంటే ముందు దాని ప్రెగ్నెన్సీని పోగొట్టాలి. అందుకే ఈ బొప్పాయి తిని పెంచాలి. సరే, ఫ్రూట్స్ తీసుకో తులసి. థ్యాంక్ యూ. ప్రెగ్నెంట్ గా ఉన్నావు కదా, ఫ్రూట్స్ తింటే మంచిది అని తీసుకొచ్చాను. నన్ను ఇరికించాలని తీసుకొచ్చిందని నాకు తెలుసు. ఏంటి కనిష్క ఇది? ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు బొప్పాయి తినకూడదు కదా? అరే అయ్యో, నువ్వు ప్రెగ్నెంట్ కదా, మర్చిపోయాను. మీరు బౌల్స్ ఎక్స్చేంజ్ చేసుకోండి. వదిన బొప్పాయి తింటే కడుపులో బిడ్డకి ప్రమాదం, కానీ ఆ విషయం ఇప్పుడు చెప్పలేను. కీర్తి, తిను. నువ్వు ప్రెగ్నెంట్ ఏం కాదు కదా. పైగా అబోర్షన్ అయిన వాళ్ళు పపాయ తింటే చాలా మంచిదంట. తిను. సరే కనిష్క. తులసి తినాల్సింది. నా కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. చిచి. ఎందుకంత ఆలోచిస్తున్నావు కీర్తి? పర్లేదు, తిను. సరే, తింటాను.
వదిన తినకపోతే తనకి డౌట్ వస్తుంది. ఇప్పుడెలా? సిద్ధు వస్తున్నాడు. అసలు ఈ తులసి ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటో సిద్ధునే అడగాలి. సిద్ధు, సిద్ధు, సమయానికి అనే దేవుళ్ళ వచ్చాడు. ఉఫ్, అమ్మయ్యా. సిద్ధు ఒక్క నిమిషం. ఏంటి కనిష్క? ఏం లేదు, తులసి ప్రెగ్నెంట్ ఎలా అయింది? అమ్మాయిలు ప్రెగ్నెంట్ ఎలా అవుతారో తెలియనంత అమాయకురాలివి కాదుగా నువ్వు. ఎలా అవుతారో తెలుసు కాబట్టే తాను ఎలా అయింది అని అడుగుతున్నాను. నీకు తనకి ఇంతవరకు ఫస్ట్ నైట్ కూడా కాలేదు. అలాంటప్పుడు తను ఎలా నెల తప్పుతుంది? కనిష్క మళ్ళీ ఆరాలు తీయడం మొదలుపెట్టింది. అస్సలు దొరకకూడదు. ఏంటి సిద్ధు, ఏం మాట్లాడవు? ఫస్ట్ నైట్ అవ్వకపోతే ఏంటి? పెళ్ళైన దగ్గర నుంచి కొన్ని పగలు రాత్రులు గడిచాయి మా మధ్య. నువ్వెన్నైనా చెప్పు, నన్ను నమ్మను సిద్ధు. అసలు మా బెడ్రూమ్ లో స్పై కెమెరాలు ఏమైనా పెట్టావా ఏంటి నువ్వు? లేదు కదా. తులసి అంత ఈజీగా కరిగిపోయే మనిషి అయితే కాదు. ఆ విషయం నాకు తెలుసు. నువ్వు అలా అనుకుంటున్నావు గానీ తనే ముందు ఫస్ట్ స్టెప్ తీసుకుంది. ఇది నేను అస్సలు నమ్మను. నీకు తులసితోనే చెప్పిస్తాను రా. తులసి, 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 తులసి. ఎంత కాన్ఫిడెంట్ గా తులసి దగ్గరికి వెళ్తున్నాడంటే కొంపతీసి అది నిజమే అయి ఉంటుందా? ఏంటండి, ఏమైంది? మనిద్దరం ఒకటయ్యామని కనిష్కకి చెప్పేశాను. అలా ఎందుకు చెప్పారు? తప్పలేదు తులసి. కనిష్క ఇప్పుడు వస్తుంది. ఆ సీన్ మన ఇద్దరి మధ్య ఎలా జరిగిందో నువ్వే చెప్పాలి. అసలేం జరగలేదు కదా. కానీ జరిగిందని చెప్పు, లేదంటే తనకి నువ్వు ప్రెగ్నెంట్ కాదని తెలిసిపోతుంది. కీర్తి ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా బయటపడిపోతుంది. కోతల్లో నిన్ను మించిన వాళ్ళు ఉండరేమో. ఏంటి తులసి, మీరిద్దరూ ఒక్కటయ్యారని అది కూడా నువ్వే ఫస్ట్ స్టెప్ తీసుకున్నావు అని చెప్తున్నాడు సిద్ధు. ఇదంతా నిజమా లేదా కట్టు కదా?